ఇక్కడ మనం శంకరపల్లి రోడ్ లో ఉన్నాం. మనమైతే బయలుదేరుతున్నాం. చూడండి, ఈ నాయిస్ అయితే ఘోరంగా వస్తుంది. ఇదంతా బైపాస్ కాబట్టి దారుణంగా వర్షం ఇప్పుడే పడుతుంది కాబట్టి ఇంత దారుణం అయింది రోడ్ అయితే. మనమైతే షోరూమ్కి వెళ్ళిపోతున్నాం అన్న. చూడండి, సంగారెడ్డి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదైతే కంది నుంచే సంగారెడ్డి 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అంతకన్నా అధ్వానంగా అయితే ఏముండదు. మనమైతే ఈ వీడియో అయితే పెట్టడానికి కారణం అయితే షోరూమ్కి వెళ్తున్నాం. మనమైతే ఆల్రెడీ తమిళనాడులో ఉంటుంది. మనకైతే చూడండి అన్న, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అన్న. ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే షోరూమ్ దగ్గరికి వచ్చేసాను. అయితే చూడండి అన్న, ఇంత కష్టపడ్డా కూడా నాకైతే లైక్ రావట్లేదు అన్న. ఎవరు సబ్స్క్రైబర్ కూడా పెరగట్లే. వీడియోలు 1 ఇయర్ నుంచి అయితే వీడియోలు పెడుతున్నా. ఇది వరకు సబ్స్క్రైబర్స్ అయితే అంత అయితే రావట్లేదు. ఎవరైతే ఫేమ్ ఉంటాడో వాన్నే లేపడానికి ట్రై చేస్తారు అన్న. ఈ యూట్యూబర్స్ కూడా చాలా మంది అదే ట్రై చేస్తారు. ఫేమ్ ఉన్నవాడినే ట్రై చేస్తారు అంతా. అవతల వాడు ఏడున్నా పట్టించుకోరు. వాడిని అవసరమే లేదు. గెలిచినోని ఇంటర్వ్యూ చేసి ఏం లేదన్న. ఓడిపోయిన ఇంటర్వ్యూ చేయమని ఒక్కసారి తెలుస్తుంది వాని బాధ ఏందో, వాని కథ ఏందో, ఎట్లా ఓడిపోతానా ఏం కథ అని చెప్తాడు. గెలిచినోడు ఏముందని ఆనందంలో ఏందని చెప్తాడు. వాడిని చెప్పింది అయితే వింటారు. ఏదైనా వినవచ్చు మీరు. అయితే ఇక్కడ ఉంది, కాకపోతే సర్వీస్ సెంటర్ ఇక్కడ ఉందా అడుగుదాం. మహేంద్ర షోరూమ్ లో అయితే మనం బండి అయితే పెట్టబోతున్నాం అన్న. చూడండి, ఇదైతే మనకు సంగారెడ్డిలో ఇతరులనే ఉన్నది, దగ్గరనే ఉన్నది, కందికి దగ్గరనే ఉన్నది. 1 కిలోమీటర్ షోరూమ్ అయితే అంత దారుణమైన వాటరే ఉన్నది అంత. ఇక్కడ ఈ పరిస్థితి అయితే ఏం బాగాలేదు. వర్షం అయితే పడుతుంది చాలా. ఇదంతా షోరూమ్ అంటే ఇది నమ్మరు, అంత వాటర్ ఆగింది మొత్తం ఆడ ప్రస్తుతం అయితే మనకు. హాయ్ అన్న, మనం అయితే మన బండి అయితే చూడాలన్నా ఎంత పైకి ఉన్నదో. దీన్ని ఎందుకు పెట్టారంటే అన్న, మనకైతే స్టీరింగ్ రాడ్ అయితే పోయింది. స్టీరింగ్ రాడ్ తీసేస్తారు. మనకైతే ఆయిల్ సర్వీస్ అన్న స్టీరింగ్ రాడ్ అయితే తీసేయమన్నా అదైతే చేస్తారు అన్న. చూడండి ఎంత పైకి ఎత్తారు మన బండి అయితే. ఇప్పుడు చూడండి, మనం అయితే చూస్తున్నాం. కిందికి పెట్టారు. మళ్ళీ కింద పెడితే వీడియో తీద్దామని ఇట్లా పెడితే వాళ్ళు ఏమన్నారంటే తమ్మి మమ్మల్ని అయిపోయింది. ఇగో ఇట్లా ఇచ్చిర్రు వాళ్ళైతే బిల్లు. నువ్వు ఆనంద మహేంద్ర ఎక్కడన్నా చూపించుకో. కంప్యూటర్ మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయితే కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మా దాన్ని చెప్పారు. 3207 రూపాయలు అయ్యానన్నా నాకైతే సర్వీస్ ఛార్జ్. ఆయిల్ ఫిల్టర్ మార్చారు, ఆయిల్ మార్చారు, అంతే. ఏం మార్చలేదు వీళ్ళకైతే. కొద్దిగా తెలుసు, కొద్దిగా తెలియకుండా. ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చలేదు, డీజిల్ ఫిల్టర్ మార్చలేదు. ఆయిల్ ఫిల్టర్ మార్చారు కానీ డీజిల్ ఫిల్టర్ మార్చలేదు. ఎందుకంటే వీళ్ళకు సంబంధించింది ఇప్పుడే కొత్తగా ఇచ్చింది కావచ్చు. అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అన్న.